అంటే పాత బస్తీ వరకు మీరు బాగానే చెప్తున్నారు. సిటీలో అప్పుడు క్రైమ్ రేట్ని ఎలా కంట్రోల్ చేశారు? అదేవిధంగా రౌడీజం వాళ్ళ మీద సిటీ రేసులు ఏంటంటే సిటీలు ఏంటంటే ఈ ముఖ్యంగా బేసిక్గా ఏదైతే సబ్ కంట్రోల్స్ ఇంట్రడ్యూస్ చేసామో అది మంచి ఫలితాలు ఇచ్చేదానికి మొదలుపెట్టింది. తర్వాత మోటార్ సైకిల్ పెట్రోల్స్ ఆర్గనైజ్ చేసాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 6 పోలీస్ ఇవి మోటార్ సైకిల్ పెట్రోల్స్ ఆర్గనైజ్ చేసి ఇద్దరు కానిస్టేబుల్స్ లేన్స్ అండ్ గలీస్లో తిరిగేది వాళ్ళు. సో ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో బాగా శ్రద్ధ చూపించాము. డిటెక్టివ్ ఆస్పెక్ట్లో ఏ క్రైమ్ జరిగినా కూడా లాజికల్ ఎండ్కి పోయి మంచి మంచి క్రైమ్స్ పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే కరప్షన్ తగ్గించినామో ముఖ్యంగా గణనీయంగా ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసేదానికి మొదలుపెట్టింది. సో డిటెక్షన్ బాగా పెంచినాం కూడా. పెంచేతలకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది. ఓకే. హైదరాబాద్ సిటీ కమిషనర్ తర్వాత మీరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిటీ పోలీస్ తర్వాత ఆర్టీసీ ఎండీగా పోయాను. ఓకే. ఆర్టీసీ ఎండీలో కూడా మీ మార్క్స్ ఏమొచ్చు? ఆర్టీసీ ఎండీలో నేను 2006లో ఛార్జ్ తీసుకున్నాను. 2009లో కరెక్ట్గా 3 years అయిన తర్వాత బయటకు వచ్చాను. 2006లో నేను ఆర్టీసీకి పోయినప్పుడు అది లాస్లో ఉండింది ఆర్టీసీ. తర్వాత నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అంటే పల్లె వెలుగు బస్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. అది నా యొక్క ఓన్ ఒక బస్ అనేది మన గ్రామీణ ప్రాంత ప్రజానికి వరప్రసాదం లాగా ఉండాలా. చిన్నప్పుడు మాకు మొట్టమొదటి నుంచి మా ఊర్లో మా కారు ఉన్నా కూడా ఒక బస్సు వచ్చిందంటే ఫస్ట్ బస్సు లాస్ట్ బస్ అని దాని మీద ఎంటైర్ గ్రామీణ జీవితం ఆధారపడుతూ ఉండేది. సో అది నాకు బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి ఒక బస్ అనేది ఒక గ్రామీణ ప్రాంత ప్రజలకు వరప్రసాదం ఉండాలని, ప్రతి గ్రామానికి లింక్ ఉండాలనేది, ఆ పల్లెలకి వెలుగు ఇచ్చేది ఈ బస్సు అనేది. ఆ పేరు కూడా మార్చినాం, పల్లె వెలుగుని. మార్చడమే కాదు, కలర్స్ మార్చినాం. గ్రీన్ అండ్ వైట్ తీసుకొనవచ్చు. అంతకుముందు రెడ్ బస్సు ఉండేది, గ్రీన్ అండ్ వైట్ తీసుకొనవచ్చు. మీకు గుర్తుందో లేదో, ఆమె లక్ష్మీపార్వతి గారు ఎయిర్ ఇండియాలో ఎన్టీఆర్తో పోయినప్పుడు ఆమెను గిట్టనోళ్ళు ఎర్ర బస్సులో పోయి ఆమెకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కావాల్సి వచ్చిందని అడిగారు. ఎర్ర బస్సు అంటే ఆర్టీసీ. సో ఆ బ్రాండ్ మార్చేసి మేము గ్రీన్ అండ్ వైట్ తీసుకుని వచ్చాం. దాని పేరు కూడా పల్లె వెలుగని పెట్టాం. అయితే ఒక కాన్సెప్ట్ ఉండేదండి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పార్టీ కలరే బస్సులకు వచ్చి మార్చేవారు. కానీ మీరు వచ్చిన తర్వాత అది యాక్చువల్గా ఆర్టీసీ అనేది గ్రీన్ అండ్ వైట్ ఎందుకు తీసుకున్నాం అంటే మన పల్లె ప్రాంతాలు అంటే గ్రీన్ పచ్చదనం రిఫ్లెక్ట్ అవుతుంది. వైట్ అనేది పాడి పరిశ్రమలకంతా వైట్. సో అందుకని గ్రీన్ అండ్ వైట్ తీసుకొని పల్లె వెలుగుని పెట్టి దాంట్లో ఎక్స్ప్రెస్ బస్సు సీట్లు పెట్టాం. చాలా బాగా తీసుకొని వచ్చాం. కానీ ఛార్జీలు పెంచకపోయే తలకి 12% ఓవర్ పెరిగింది. ఓకే. ప్లస్ అంతేకాకుండా ఇంకోటి నేను ఏం చేశానంటే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను పోయినాను కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఈ గీటోస్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఒక్కొక్క ఆటోలో 12 మంది 15 మందిని తీసుకోబోతుండేది. అది యాక్సిడెంట్ అయితే ఒకటేసారి 12 మంది 15 మంది చచ్చిపోతూ ఉండేది. ఈ ఆర్టీసీకి అన్హెల్తీ కాంపిటీషన్ లేకుండా చేసేందువల్ల ప్రాఫిట్స్ మొదలైనవి. ఫస్ట్ ఇయర్లో 200 కోట్లు వచ్చినాయి. అట్లా 3 years 200 crores, ఈచ్ ఇయర్ 200 crores వచ్చినాయి. వచ్చే నేషనల్ లెవెల్లో మ్యాక్సిమం ప్రైజెస్ మన ఏపీఎస్ఆర్టీసీకి వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విత్ 20,000 buses గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లీట్ ఇన్ ద వరల్డ్. అందుకని గిన్నిస్ బుక్లో ఎంటర్ అయింది. అటువంటి ఆర్టీసీ కంటిన్యూస్ ప్రాఫిట్స్లో నా టైంలో వచ్చింది. ప్రతి సంవత్సరం యావరేజ్న 200 years వచ్చింది. 2009లో నేను దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 500 కోట్లు నష్టం వచ్చింది. ఎందువల్ల వచ్చిందంట? ఎందువల్లంటే ఫ్లడ్స్ వచ్చినాయి ఒకటి, ప్లస్ ఎజిటేషన్ భయంకరంగా ఉంది. తెలంగాణ ఎజిటేషన్ బస్సులు డ్యామేజ్ అవుతుంటాయి. ప్లస్ అప్పటి ఎండీ చాలా రాంగ్ పాలసీ తీసుకున్నాడు. ఒకటి పిఆర్సీ విపరీతంగా పెంచినాడు. దానికి తోపాటు రేట్లు కూడా పెంచాడు, ఛార్జెస్. ఓవర్ గణనీయంగా పడిపోయింది. సో బస్సెస్ నష్టాలు జరుగుతుంటాయి. ప్లస్ ఫ్లడ్స్ వచ్చినాయి. 500 కోట్ల రికార్డ్ లాస్ అది. నా టైంలో రికార్డ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు 200 crores, ప్రతి ఇయర్ 300 crores వచ్చింది. 200 crores వచ్చింది ఆల్ 3 years. నా తర్వాతనే 1 yearలోనే 500 కోట్ల నష్టం వచ్చింది.